అదే క్రమంలో విలన్‌గా ఎవరిని పెట్టాలనే ఉద్దేశంతో కొన్ని పేర్లను సేకరించారు. దానిలో మంచు మనోజ్ కూడా ఒకరు. సో, ఇతని దగ్గరికెళ్ళి ఈ కథ ఇది ఈ స్టోరీ అని మొత్తం చెప్పిన తర్వాత ఆయన కూడా ఓకే. నాకు నచ్చిందని ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. బాలకృష్ణ, మంచు మనోజ్ మధ్య మంచి స్నేహపూర్వక అనుబంధం ఉందని అందరికీ తెలిసింది. గతంలో మంచు మనోజ్ హీరోగా నటించిన 'ఊ కొడతావా ఉలిక్కి పడతావా' సినిమాలో బాలకృష్ణ ప్రత్యేక పాత్రలో కనిపించారు. అదే సమయంలో ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఇప్పుడు మరోసారి ఆ ఇద్దరు కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం ఉందన్న వార్త అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. అయితే ఈ వార్తలపై చిత్ర బృందం ఇంకా అధికార ప్రకటన రాలేదు. బాలయ్య, మనోజ్ కాంబినేషన్ నిజమైతే ఈ సినిమా అభిమానులకు ఖచ్చితంగా ఒక ట్రీట్‌గా నిలుస్తుందని టాలీవుడ్‌లో చర్చ జరుగుతుంది. అయితే మంచు మనోజ్ నటించినటువంటి 'ఊ కొడతావా ఉలిక్కి పడతావా' అనే సినిమాలో బాలకృష్ణ గారు మంచి రోల్ అంటే మంచి పాత్రనైతే వేశారు. ఎందుకంటే వీళ్ళిద్దరికీ ఉన్న మంచి అనుబంధం అలాంటిది. సో, తప్పకుండా 'ఎన్‌బీకే 111' అనే దానిలో ఎప్పుడైతే వీళ్ళు డైరెక్టర్లు మంచు మనోజ్ గారిని కలిసిన తర్వాత ఓకే అనడం జరిగింది. సో, దానికోసం వెయిటింగ్. సో, ఇది బయట పడలేదు కానీ టాలీవుడ్‌లో ఒక చర్చ అయితే జరుగుతుంది. అంటే ఈ సినిమా ఇతను చేస్తున్నాడు. విలన్‌గా ఇతన్ని ఓకే చేసిర్రని టాక్ అయితే వినిపిస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మరి ఆ మూవీ బృందం ఇంకా వెల్లడించలేదు. సో, మరి అదొక రోజు ప్రెస్ మీట్ పెట్టి మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుందంట. సో, అప్పటి వరకు మనం వేచి చూడాలి. సో, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.